కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ లో మొదలు సర్ పెట్టారు. ఇప్పుడు సెన్సస్ అంటున్నారు. ఈ సెన్సస్ లో గతంలో నరేంద్ర మోడీ గారు కూడా ప్రామిస్ చేశాడు. అంతకుముందు ఇది మన హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పడం జరిగింది, నేను కులగన చేస్తాను 2008 లో అన్నాడు. ఇప్పుడు ఇలా చూస్తే సెన్సస్ లో చూస్తే ఎస్సీ ఎస్టీ ఉన్నది కానీ అదర్స్ అని ఉన్నది, కానీ ఓబీసీ అని లేదు. కాబట్టి దాని మీద మేము ఎన్నో రోజుల నుంచి కుల సంఘాలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటెలెక్చువల్స్ కూడా మీటింగ్ పెడుతున్నా. కేంద్ర ప్రభుత్వం పట్టించుకో మీదకెళ్ళి పార్లమెంట్ లో డీలిమిటేషన్ అని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఇవన్నీ పెడుతుంటే మా మల్లికార్జున్ గారు ప్రధానమంత్రికి లెటర్ రాశారు, అయ్యా మొదలు ఆల్ పార్టీలు ఇవ్వండి, మరి ఈ సెన్సస్ లో బీసీలకు న్యాయం జరుగుతుంది. ఆయన చెప్పినటువంటి మాట రాసినటువంటిది బెంగళూరులో చెప్పడం జరిగింది. బెంగళూరులో సామాజిక న్యాయం గురించి మల్లికార్జున్ ఖర్గే మంత్రికి లేక ఇటీవల ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి న్యాయం సరైన విధానాలు రూపకల్పన చేయాలని నరేంద్ర మోడీ సంయుక్త ఒక లేఖ రాశారు. దేశంలో చేపట్టే కులగణను క్యాస్ట్ వైజ్ సెన్సస్ సంబంధించిన ప్రశ్నావళిని రద్దు చేసి మరింత స్పష్టమైన కొత్త ప్రణాళికను రూపొందించాలని వారు ఈ లేఖలో డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం సాధన కోసం వారు ప్రస్తావించిన ముఖ్యాంశాలు మరియు డిమాండ్లు ఇవ్వడం, ప్రధాని డిమాండ్లకు అభ్యంతరాలు, ప్రభుత్వ ప్రశ్నావళి రద్దు, ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రభుత్వ ఓపెన్ ఎయిడెడ్ పరిమితులు లేని ప్రశ్నల విధానం తప్పుదోవ పట్టించేలా ఉంది. డేటా దుర్వినియోగం కూడా కాకుండా చూడడం, స్పష్టమైన డ్రాప్ డౌన్ మూను లేకపోతే ఒకే కులానికి వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో నమోదు చేయడం వల్ల 2011లో నాటిలాగానే డేటా మొత్తం నిరుపయోగమయ్యే రూపంగా మారే ప్రమాదం ఉంది. సామాజిక న్యాయం విధానాలు, ఖచ్చితమైన సామాజిక ఆర్థిక కులాల డేటా లేకపోతే విద్యా ఉపాధి సంక్షేమ పథకాలలో సామాజిక న్యాయం సమర్థంగా అమలు చేయడం సాధ్యం కాదు. అఖిలపక్ష సమావేశం రాజకీయ పార్టీల సెలెక్ట్ నిపుణులను మరియు ప్రజలతో సంప్రదింపులు జరిపి కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేయాలని రాష్ట్ర నమూనా పరిశీలన తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన కుల సర్వే పద్ధతులు కేంద్రం ప్రభుత్వం కూడా అనుసరించాలని చెప్పాడు. ఎందుకంటే తెలంగాణలో అదేవిధంగా బీహార్ లో కులగన జరిగింది, సరి అయిన సర్వే జరిగింది, దానివల్ల లాభం ఇది. కానీ కోర్టు దీనికి వ్యతిరేకం ఉంది. అయినా మా ముఖ్యమంత్రి గారు 42% ఇస్తాడు కామారెడ్డిలో చెప్పడం, అది కూడా సిద్ధరామయ్య సమీక్షలు చెప్పాడు. అది పూర్తి చేసి ఆ తర్వాత క్యాబినెట్ లో నిర్ణయం చేసుకొని కులగన జరిగిన తర్వాత అన్ని అమలైనాక కూడా గవర్నర్ గారికి లెటర్ పంపిస్తే అది కూడా కోర్టు స్టోరేజ్ వేస్తే ఆఖరికి మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జంతర్ మంతర్ లో కూడా ధర్నా చేయడం జరిగింది. అక్కడ ప్రధానమంత్రి కలవడం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలవడం. కనుక ఇవాళ సరి అయిన సమయం అయింది. మనం అందరం కొట్లాడకపోతే బీసీలకు ఇక ఫ్యూచరే ఉండదు. ఒకే కులం వాళ్ళ వేరు వేరు పేర్లతో ఉంటే దానివల్ల మనకు అన్యాయం జరుగుతుంది. ఒకే కులం ఒకే పేరుతో ఉంటే దాని సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి మోర్ దాన్ మనం 60% పైన ఉన్నాము, మాకు న్యాయం చేయాలని అప్పుడు ప్రధానమంత్రి మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం, వాళ్ళు గతంలో 10% రిజర్వేషన్ అగ్ర కులాలలో వీకర్ సెక్షన్ ఉన్న వారికి న్యాయం చేయడానికి ఆయన 10% పెడితే మేము ఇక్కడ అపోజ్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. అంతేకాకుండా కోర్టులకు ఏమంటున్నారు తెలుసా,
ఎంక్వైరీ చేయొద్దని అంటే దానికి మన ఆయన పేరు సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఏమన్నాడు, కులగన జరగాల్సిందే, కులగన జరిగితేనే వాళ్ళు జీవితాలలో మార్పు వస్తుంది, అభివృద్ధి మీద అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అంటే ఇంతవరకు చేయకుండా ఈ దీంట్లో కూడా సెన్సస్ లో కూడా కులగన ముసురే లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.